ఎస్. నిన్న శ్రీ చైతన్య విద్యా సంస్థల్లో మొత్తం అన్ని చోట్ల కూడా శ్రీ చైతన్య విద్యా సంస్థలు అన్ని చోట్ల కూడా సోదాలు నిర్వహించడం జరిగింది. శ్రీ చైతన్య విద్యా సంస్థలు మూసివేస్తారనేటువంటి మాటలు కూడా వింటా ఉన్నాం. ప్రధానంగా దీని అంతటి కారణం ఏంటంటే వాళ్ళు ఇవ్వాల్సినటువంటి ప్రభుత్వాలకు ఇవ్వాల్సినటువంటి పన్నులు కట్టకుండా పన్నులు ఎగవేసే విధంగా ఒక ఆలోచన చేసి ఆ యొక్క పిల్లల నుంచి వసూలు చేసేటువంటి డబ్బులకైతే పన్నులు కట్టట్లేదని తెలుస్తా ఉంది. శ్రీ చైతన్య విద్యా సంస్థల్లో ఐటీ సోదాలు. తెలంగాణ, ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నైలో ఏకకాలంలో. మాదాపూర్ హెడ్ క్వార్టర్స్లో సెర్చింగ్. 2 కోట్లకు పైగా నగదు గుర్తింపు, క్యాష్లోనే ఫీజులు వసూలు, ట్యాక్స్ ఎగ్గొడుతున్నారనే అనుమానాలంటూ చూస్తూ ఉన్నాం. శ్రీ చైతన్య విద్యా సంస్థలో సోమవారం ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. తెలంగాణ, ఏపీతో పాటు చెన్నై, బెంగళూరు, ఢిల్లీ, ముంబైలో ఏకకాలంలో సుమారు 30 చోట్ల విస్తృతంగా తనిఖీలు చేపట్టినట్టు తెలిసింది. హైదరాబాద్ కేంద్రంగా మాదాపూర్ ప్రాంతంలో నిర్వహిస్తున్న శ్రీ చైతన్య కాలేజ్ హెడ్ క్వార్టర్స్లో చేపట్టిన సోదాల్లో 2 కోట్లకు పైగా నగదు గుర్తించినట్టు సమాచారం. విద్యార్థుల నుంచి నగదు రూపంలో ఫీజులు వసూలు చేస్తూ ట్యాక్స్ ఎగ్గొడుతున్నారనే ఆరోపణలపై ఐటీ శాఖ దర్యాప్తు చేపట్టినట్టు తెలిసింది. ఫీజుల కోసమే ప్రత్యేక సాఫ్ట్వేర్ తయారు చేసుకొని లావాదేవీలు నిర్వహిస్తూ ట్యాక్స్ ఎగ్గొడుతున్నారని ఐటీ శాఖ సోదాల్లో బహిర్గతమైనట్టు తెలిసింది. ప్రభుత్వానికి కట్టే ట్యాక్స్ కోసం మరొక సాఫ్ట్వేర్ ఏర్పాటు చేసుకున్నట్లు గుర్తించినట్టు సమాచారం. కొంతకాలంగా ఈ కళాశాలల్లో విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతుండటంతో పలువురు తల్లిదండ్రులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. ఫీజుల విషయంలోనూ ఫిర్యాదులు రావడంతో కేంద్ర ప్రభుత్వ అధికారులు ఏకకాలంలో దేశంలోని పలు నగరాల్లో ఉన్న ఈ కాలేజీలపై దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో పలు కాలేజీలు, హాస్టల్ భవనాలకు అనుమతులు లేకుండానే నిర్వహిస్తున్నారనే అంశం వెలుగులోకి వచ్చింది. పూర్తి సమాచారం తీసుకున్న తర్వాతే ఐటీ అధికారులు రంగంలోకి దిగి సోదాలు నిర్వహించినట్టు తెలుపుతున్నారు. కంప్యూటర్, హార్డ్ డిస్క్, ఇతర రికార్డులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. విజయవాడలో తెల్లవారుజామున ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహించినట్టు తెలుస్తున్నది. శ్రీ చైతన్య విద్యా సంస్థల డైరెక్టర్ల నివాసాలు, హైదరాబాద్లో ఉన్న ప్రధాన కార్యాలయాల్లో కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. శ్రీ చైతన్య కాలేజ్ హెడ్ క్వార్టర్స్లో సోదాలు నిర్వహించిన అధికారులు పెద్ద ఎత్తున అక్రమ లావాదేవీలు గుర్తించినట్టుగా తెలుస్తూ ఉంది. శ్రీ చైతన్య కాలేజీ ఎట్లా ఉంటే కాలేజీ టీవీకి నిన్న ఒక సమాచారం వచ్చింది. ఆ సమాచారం ఏంటంటే అసలు ఇది మరీ ఇక అసలు నారాయణ, శ్రీ చైతన్య ఇట్లాంటికి సంబంధించినటువంటి వాటిలకు పంపించాలంటే కూడా భయపడేటువంటి వార్త. ఇది కోహెడా నారాయణ క్యాంపస్ అబ్దుల్లాపూర్ మెట్లో ఐఐటి క్యాంపస్గా చెప్తా ఉన్నారు. దీన్ని ఐఐటి అకాడమీగా చెప్తా ఉన్నారు. అది కేవలము ఆడపిల్లలు, చిన్న పిల్లలు అక్కడ చదువుకునేటువంటి ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ పిల్లలకు సంబంధించినటువంటి క్యాంపస్. ఆ క్యాంపస్లో ఫుడ్ పాయిజన్ అయింది. ఇదే సందర్భంలో వాళ్ళు పరీక్షలు కూడా రాస్తూ ఉన్నారు. చాలా దారుణమైనటువంటి సంఘటన. దాదాపు 100 మందికి ఫుడ్ పాయిజన్ అయినటువంటి సంఘటన మాత్రం వెలుగులోకి వచ్చింది. అది దానిలో నిజం ఎంత ఉంది, అసలు అక్కడికి వెళ్ళేటువంటి ప్రయత్నం అయితే కాలేజీ టీవీ ఈరోజు చేయబోతా ఉంది. ఇక కొసమెరుపు ఏంటంటే ఆ కాలేజీకి సంబంధించినటువంటి ప్రిన్సిపల్ సైతము ఈ యొక్క ఫుడ్ పాయిజన్లో తీవ్రమైనటువంటి అనారోగ్య పాలైనట్టు తెలుస్తూ ఉంది. పిల్లలకు ఏ రోజుకు ఆ రోజు పరీక్షకు వెళ్ళి వచ్చిన వెంటనే క్యాన్లను పెట్టి వెంటనే వారికి ఇంజక్షన్లు ఇవ్వడం, ఆ తర్వాత ట్రీట్మెంట్ అయితే కొనసాగుతూ ఉందంట. ఇది బయటికి పొక్కకుండా చాలా ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంది నారాయణ కాలేజ్. కానీ కాలేజీ టీవీ ఖచ్చితంగా మీ దగ్గరికి రాబోతూ ఉంది. అక్కడ ఉన్నటువంటి పూర్తి వివరాలన్నింటినీ కూడా ఈరోజు చెప్పబోతా ఉన్నాం. ఫుడ్ పాయిజన్ వలన ఇబ్బందులు పడడమే కాదు, ఒకవైపు పరీక్షలు, మరొక వైపు ఫుడ్ పాయిజన్ అనేది మాత్రం చాలా ఇబ్బంది అయినటువంటి పరిస్థితిని మనం అయితే చూస్తూ ఉన్నాం. తల్లిదండ్రులు ఈ యొక్క సంఘటనకు భయపడి పిల్లలందరినీ కూడా ఎవరి ఇంట్లోకి వాళ్ళకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తే అలా తీసుకెళ్ళడానికి కూడా ఒప్పుకోలేదని చెప్పి చెప్తా ఉన్నారు. మొత్తం మీద తల్లిదండ్రులే ఏ రోజు ఫుడ్ ఆ రోజు హాస్టల్లోకి తెచ్చి పిల్లలకి ఇవ్వాల్సినటువంటి ఆ యొక్క పరిస్థితి దాపురించిందంటే అర్థం చేసుకోవచ్చు. ఫుడ్ పాయిజన్ ఒకవైపు జరిగింది, మరొక వైపు బయటికి పొక్కకుండా చూస్తూ ఉన్నారు. ఇంకొక వైపు పరీక్షలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఈ యొక్క మొత్తం వ్యవహారాన్ని ఈరోజు బయట పెట్టేటువంటి ప్రయత్నం అయితే మేము చేయబోతా ఉన్నాం.